ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు దేవుని వాక్య భాగాన్ని లూకాసు వార్త 21వ అధ్యాయంలో 37వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పగటి వేళంతా దేవాలయంలో బోధించడానికి, రాత్రికాలం అంతా ఒలీవ కొండ దగ్గర గడపడానికి ఆయన యొక్క జీవిత దినచర్యను మనం ఈ లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. ఆయన ఇంకొక విషయాన్ని మార్కు సువార్తలో 1వ అధ్యాయము 35వ వచనం చూస్తే, 35వ వచనం 1వ అధ్యాయం. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండెను. చూడండి, దినచర్య పగటిపూటంతా సువార్త పరిచర్య, రాత్రంతా ఒలీవ కొండ దగ్గర గడపడం, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆ ఒలీవ కొండలో మేల్కొనడం, అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేయడం ఆయన దినచర్యలో 3 ముఖ్యమైన భాగాలను మనం చూస్తా ఉన్నాం. పగటిపూటంతా సువార్త పరిచర్య, రాత్రంతా ఒలీవ కొండ దగ్గర, తెల్లవారుచుండగా ఇంకా చీకటిగా ఉన్నప్పుడే అరణ్య ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన. అద్భుతమైన 3 విషయాలు. ప్రియులారా, గమనించండి, ఆయన రాత్రంతా ఒలీవ కొండ దగ్గర గడుపుతూ ఆయన జీవిత దినచర్య మనం చూస్తూ ఉన్నాం. పగలు సువార్త భారముతో, పగలు ప్రజల కొరకు పల్లెల్లో, పట్టణాల్లో, అరణ్యములో, కొండల్లో, సముద్రపు ఒడ్డున, దరిన సువార్త పరిచర్య భారముతో ప్రభువారు పనిచేసిన ఆ ప్రభావం అంతా రాత్రికాలం అంతా ఒలీవ కొండ దగ్గర గడిపి, ఆ ఒలీవ కొండ దగ్గర వాతావరణం అంతా పరీక్షించి, ఒలీవ కొండ ఆ సిచ్యువేషన్ అంతా ఒలీవ కొండ అని అది ఎందుకు పిలువబడుతుందంటే, ఇది ఈ ఒలీవ కొండ యెరూషలేము అనే ఆ పట్టణానికి మనం మహాపుణ్యక్షేత్రముగా, పుణ్యభూమిగా పిలుస్తున్నాము యెరూషలేం పట్టణాన్ని. ఆ యెరూషలేము పట్టణానికి తూర్పు దిక్కున ఈ ఒలీవ కొండ ఉంది. యెరూషలేము ప్రహరీ గోడకెన్ను, ఈ ఒలీవల కొండకి ఇంచుమించు కాలి నడకంత దూరం, దరిదాపుగా ఒక 1/2 కిలోమీటర్, ఒక 500 మీటర్లు, ఒక 1/2 కిలోమీటర్ దూరము ఆ ఒలీవ కొండకు ఈ యెరూషలేము గోడకు మధ్య డిస్టెన్స్ అన్నమాట. ఒలీవ కొండ అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఆ కొండంతా ఒలీవ చెట్లతో సంపూర్ణంగా నిండిపోయి ఉంది. ఎక్కడ చూసినా ఒలీవ చెట్టే కనబడుతుంది. ఆ కొండ మొత్తం ఒలీవ చెట్లతో నిండిపోయింది. ఒలీవ చెట్టు యొక్క పరిస్థితి ఏంటంటే, ప్రతి కొంచెం దూరంలో అది ముడులుగా బలమైనటువంటి ముడులు కలిగినటువంటి చెట్టుగా ఉంటుంది ఒలీవ చెట్టు. అది కొంతమంది బోలుగా ఉంటుందని, కొంతమంది ఏమో ముడులతో బలంగా పటిష్టంగా ఉంటుందని తెలియపరుస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఒలీవ చెట్లతో నింపబడిన కొండ కాబట్టి అది ఆ కొండ ఒలీవల కొండ అని పిలువబడింది. ఆ కొండకి వెళ్ళి రాత్రంతా గడిపేవాడు. ఒలీవ కొండకు వెళ్ళి రాత్రంతా గడిపేవాడు. ఒలీవ కొండలో ఒలీవ చెట్లను పరిశీలన చేస్తూ, ఒలీవ చెట్టుకున్నటువంటి వాతావరణం ఏమిటో పరిశీలన చేస్తూ, దేవుని యొక్క ఆలోచన అంతా ఒలీవ చెట్ల వలె మన జీవితం కూడా ఉండాలి అనే అద్భుతమైన ఉద్దేశాన్ని తెలియచేస్తున్నాడు లేఖన గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో. ప్రభునందు ప్రియులారా, ఆయన పగటిపూట అంతా సువార్త పరిచర్య చేయడానికి, రాత్రంతా ఒలీవ కొండ దగ్గర గడపడానికి
తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్నప్పుడే అరణ్య ప్రాంతానికి వెళ్ళడానికి, అరణ్య ప్రదేశానికి, దేవాలయానికి, కొండ ప్రాంతానికి, అలాగే సముద్ర తీరాలకు ఆయన సువార్త పరిచర్య వ్యాపిస్తూ అనేక శాఖోపశాఖలుగా విస్తరించడానికి కారణమైంది. ఈ రాత్రిపూట ఒలీవ కొండ దగ్గర గడపడంలో దేవుని ఉద్దేశం ఏంటో మనం చూద్దాం. ఒలీవ కొండ దగ్గరకు వెళ్ళి ఒలీవ చెట్లను పరిశీలన చేస్తున్నప్పుడు యేసయ్యకు ఒలీవ చెట్లలో ఉన్నటువంటి ఆ లక్షణాలు ఎలా కనపడ్డాయో ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో మనకు తెలిసినటువంటి ఆదికాండం 8వ అధ్యాయంలో ఒక సంఘటన, నోవాహు కాల చరిత్ర మనం చూస్తాం. నోవాహు కాలంలో ప్రపంచమంతా పాపము చేత నింపబడిపోతే ఆ తరం వారందరినీ పరిశీలన చేశాడు దేవుడు. నోవాహు కుటుంబం మాత్రమే నీతిగా, భక్తిగా, యథార్థంగా, పవిత్రంగా బ్రతికినట్లు ప్రభువారికి కనపడి ప్రభువారు అంటారు, నోవాహు, ఈ తరం వారిలో నువ్వే నీతిమంతుడుగా నాకు కనపడ్డావు కాబట్టి నేను కుమ్మరించాలనుకున్న ఉగ్రతలో బలి కాకుండా నీవు రక్షించుకోవడానికి ఒక వాడను కట్టుకో, నీవు నీ కుటుంబము వాడలోనికి వెళ్ళండి అని చెప్పి ప్రపంచం మీదకి జలప్రళయాన్ని రప్పించాడు. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కురిచి ప్రజలందరూ ఆ వర్షంలో ఆ జల ప్రవాహములో వరదలో భయంకరంగా అందరూ మునిగి చనిపోయారు. కొండలు పర్వతాలు కూడా మునిగిపోయాయి. అయితే నోవాహుకు చెప్పినట్లు నోవాహు వాడ తయారు చేసుకున్నాడు కనుక ఆ జల ప్రళయంలో నోవాహు వాడ నీళ్ళల్లో పైకి లేచింది. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్పాలి. పాపము చేసిన ప్రతి ఒక్కరిని, పాడైపోయిన ప్రతి వ్యక్తిని, పాపిష్టి బ్రతికిన ప్రతి వ్యక్తిని జలప్రళయం వచ్చి ముంచేసింది. పరిశుద్ధంగా జీవించినటువంటి వ్యక్తిని మాత్రం అదే జలప్రళయం మరణానికి అప్పగించకుండా అతన్ని అలాగ పైకి లేవనెత్తి నీళ్ల మీద సజీవుడిగా నిలబెట్టింది ఓడలో. ప్రియులారా గమనించండి, ఏ జలప్రళయం అయితే పాపిష్టి మనుషులను పతనం చేసి చంపేసిందో అదే జలప్రళయం ప్రపంచానికి ఒక గొప్ప వింత. దేవుని బిడ్డలు ఏ కష్టం వచ్చినా, ఏ ప్రళయం వచ్చినా వారికి ఏ హాని కలగదంటానికి అద్భుతమైన నిదర్శనానికి గుర్తుగా ఆ నోవాహు కుటుంబాన్ని అలాగ పైకి నిలబెట్టింది జలప్రళయం. చూడండి ప్రియులారా, ఒక్క మాట ఆలోచన చేద్దాం. ఆ జలప్రళయంలో అనేకమైనటువంటి ఆలోచనలు ఒకవేళ నోవాహు చేసి ఆ వాతావరణాన్ని పసిగట్టాలని, ఎలాగుంది ఈ జలప్రళయం తర్వాత, నీరు తగ్గిపోయిందా లేదా చూద్దామని ఆయన రకరకాల ప్రయత్నాలు చేశాడు. మొదటిగా ఒక కాకిని కిటికీ తెరిచి బయటకు పంపిస్తే ఆ కాకి రాలేదండి. అది బయట తిరుగుతూ ఉంది. ఎందుకు తిరుగుతుందంటే దానికి చనిపోయిన కళేబరాలు, అవి పశువులవి కావచ్చు, మనుషులవి కావచ్చు, ఆ కళేబరాల మీద దానికి తగినంత ఆహారం దొరుకుతుంది కనుక అది అలాగా తిరుగుతూ ఆ నేలల్లో తేలాడుతున్న ఆ కళేబరాలు శవాలను పీక్కు తింటూ బ్రతికింది. అది తిరిగి రాలేదు. రెండవసారి పావురాన్ని పంపించాడు. ఆ పావురం యొక్క పరిస్థితి మనం చూద్దాం. 11వ వచనం, 8వ అధ్యాయము 11వ వచనం. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు ఉంచబడిన చూడండి 10వ వచనములో, మరియు అతడు 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును వాడలో నుండి వెలుపలికి విడిచాడు. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినవి అని నోవాహుకు తెలిసింది. నోవాహుకు తెలియపరిచింది. కాకిని పంపిస్తే కబురు తీసుకురాలేదు. అది కాలక్షేపం చేసుకుంటూ అక్కడే కాలగర్భంలో ఉండిపోయింది. ఒక పావురాన్ని కొంతకాలం ఉన్న తర్వాత పంపిస్తే ఆ పావురం
ఎక్కడ కాలు మోపడానికి కూడా చోటు లేకపోవడం వలన, దానికి ఎందుకు చోటు లేకపోయిందంటే అది చచ్చిన కళేబరాల మీద వాలి ఆ ఆహారంతో కడుపు నింపుకునే ఉద్దేశం పావురానికి ఉండదు. అందుచేత ఆ చచ్చిన వాతావరణం దగ్గర అది ఉండలేక మరలా తిరిగి నోవాహు దగ్గరికి వచ్చింది. కాలు నిలపడానికి కూడా చోటు లేకపోయేసరికి తీసేసుకున్నాడు దగ్గరికి. అంటే ఇంకా ఏ వార్త తెలియలేదు. మరలా 7 రోజులు ఆగిన తర్వాత అదే నల్ల పావురాన్ని పంపిస్తే, ఎందుకు పంపించాడు అదే నల్ల పావురాన్ని అంటే, మరలా కాకి ఉంది, ఇంకో జత కాకి ఉంది, దాన్ని ఎందుకు పంపించలేదు ఆలోచన చేస్తే, ఆ వెళ్ళిన కాకి తిరిగి రాలేదు, పంపిన పావురం తిరిగి వచ్చింది. తిరిగి వస్తాది అనే నమ్మకంతో ఈ నల్ల పావురాన్ని పంపించాడు. నల్ల పావురం సాయంకాలం దాకా తిరిగి ఆ గూటికి వచ్చేటప్పుడు, నోవాహు దగ్గరికి వచ్చేటప్పుడు ఒలీవ చెట్టుకున్న ఆకును తుంచుకొని నోటితో తీసుకొని వచ్చి ఆ నోవాహు చేతిలో పెట్టింది. ఈ మాటలో మనకు అర్థమవుతుంది ఏంటంటే, నోవాహుకు ఒక విషయం అర్థమైంది. నీళ్లు తగ్గిపోతున్నాయి అనేటువంటి ఒక రుజువు ఆ ఒలీవ చెట్టు ఆకు, అంటే ఒలీవ చెట్లు ఒలీవ కొండ మీద ఉన్నాయి. ఆ ఒలీవ కొండ మీద ఉన్న ఆ ఒలీవ చెట్టు ఆకు తీసుకొని వచ్చింది. ఆ ఆకు చూడగానే నోవాహుకు అర్థమైంది, నీళ్లు తగ్గిపోతున్నాయి, తగ్గుముఖం పట్టాయి అని నోవాహుకు ఒక విషయం అర్థమైంది. ఈరోజు కూడా మనము ఏదైనా ఒక విషయాన్ని మన దగ్గరకు తీసుకొని వస్తే ఆ విషయాన్ని బట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం, కొన్ని సంగతులు అవగాహనలోనికి తెచ్చుకుంటాం. ఇప్పుడు ఆ ఆకు ఏమని సెలవిస్తా ఉంది? నోవాహు దగ్గరికి ఆ పావురం తెచ్చిన ఆకు ఏ సమాచారం అందించింది అంటే, నీరు తగ్గిపోతుంది, ఇది మంచి వార్త, ఇది శుభవార్త, ఇది శ్రేష్టమైన మంచి తలంపు, మంచి రోజులు రాబోతున్నాయి, నీళ్లు తగ్గిపోతున్నాయి, మంచి వార్తను తెచ్చింది. అలాగే సువార్తకు సాదృశ్యంగా ఉంది ఈ ఒలీవ చెట్టు యొక్క ఆకు. ఇప్పుడు ఇందులో ఇంకొక చిన్న విషయాన్ని నేను మీకు చెప్తాను. ఈ ఒలీవ చెట్టు ఆకు ఎలాగా ఇంకా అది సజీవంగా ఉందో మీరు ఆలోచన చేస్తే, 40 రాత్రులు 40 పగళ్ళు వర్షంలో నేలల్లో నానిపోయి ఉంటే మిగతా చెట్లన్నీ చనిపోయాయి. దాన్నే పల్లెటూరు వాతావరణానికి నేను అలవాటు పడ్డవాడినే కనుక పల్లెటూరు వాతావరణంలో మేము ఏమంటామంటే ఉరకెత్తి చనిపోయిన చెట్లు అంటాం. అంటే అన్ని చెట్లు నేలల్లో ఉరకెత్తి చనిపోయాయి. ఈ ఒలీవ చెట్టు మాత్రం ఎన్ని నీళ్ళు వచ్చినా, ఎన్ని నెలలున్నా, ఎంత కాలం ఆ నీళ్ళల్లో నానవలసి వచ్చినా ఇది మాత్రం చనిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అది ఎంత శ్రమైనా ఒలీవ చెట్టు చక్కగా ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఒలీవ జీవితము ఖచ్చితంగా నిజాయితీగా నిలబడే ఉంటుంది. ఎన్ని నెలలు ఇబ్బందులు పడవలసి వచ్చినా, ఎన్ని శ్రమలు అనుభవించవలసి వచ్చినా ఒలీవ చెట్టు మిగతా చెట్టుల్లాగా చనిపోవడానికి కానీ, పడిపోవడానికి కానీ, జారిపోవడానికి కానీ అది అంగీకరించదు. మిగతా చెట్లు అలా చేయొచ్చు, కానీ ఒలీవ చెట్టు మాత్రం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది అంటానికి అది సజీవమైన చెట్టు. ఒక మాటలో చెప్పాలంటే అది ఒక సంజీవిని ఒలీవ చెట్టు. యేసయ్య పరిశీలన చేశాడు. రాత్రంతా ఒలీవ కొండ దగ్గర ఎందుకు గడుపుతాడంటే, ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళాడంటే ఆ ఒలీవ చెట్టులో జీవ లక్షణాలున్నాయి, దానికి మరణం లేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఉపద్రవం వచ్చినా, ఎంత ఉగ్రత వచ్చినా అది తట్టుకొని నిలబడగలుగుతుంది అని ఒలీవ చెట్టు విషయాన్ని మనకు తెలియచేస్తా ఉంది అని గ్రహించాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒలీవ చెట్టుకు మరణం లేదు. అందుకే యేసయ్య కూడా ఒలీవ కొండ దగ్గరకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అక్కడికి వెళ్తున్నాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లు, 1వ అధ్యాయంలో చెప్పబడినట్లు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఏం చెప్పబడిందంటే, 1వ అధ్యాయము 18వ వచనం, నేను
మొదటివాడను కడపటివాడను జీవించేవాడను మృతుడనైతిని గాని మీరు అనుకున్నట్టు నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగాలు సజీవుడనై సజీవుడిగానే ఉంటాను. సజీవమైన క్రీస్తు, సజీవుడైన దేవుడు. మనుషులు అనుకున్నట్లు అన్ని చెట్లు మునిగిపోయినట్లు ఒలీవ చెట్టు కూడా మునిగిపోయింది, కానీ నీరు తగ్గేటప్పటికి అది నిలబడే కనబడిందండి. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ప్రజలందరూ అనుకున్నట్లు ఆయన చనిపోయాడు, కానీ ఇదిగో యుగ యుగాలు ఆయన సజీవుడిగా మరణాన్ని జయించి సమాధిని జయించి తిరిగి మృత్యుంజయుడై లేచి ఆయన సజీవుడిగా కనపడ్డాడు. ఒలీవ చెట్టులో ఉన్న అద్భుతమైన లక్షణమే మన ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉంది గనుక ఆయన ఒలీవ కొండ దగ్గరకు వెళ్ళడం తటస్థించింది. ఆయన ఏ మనసుతో ఉన్నాడో ఒలీవ చెట్టు కూడా అదే లక్షణం ఉంది కనుక ఆయనకు ఆ ఒలీవ కొండకు ఆ ఒలీవ చెట్టుకు దగ్గర సంబంధం ఉంది కనుక రాత్రంతా ఒలీవ కొండ దగ్గరకు వెళ్ళాడు. మరి పగటిపూట అంతా ఎందుకు ప్రజల్లోకి వస్తాడంటే ఎలాగా ఈయన సజీవుడిగా ఉన్నాడో అలాగే ప్రజలందరినీ కూడా సజీవులుగా చేయాలని దేవుని ఉద్దేశం. అందరూ జీవంతో బ్రతకాలని. ఈ మాట కూడా యోహాను సువార్తలో మనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం ఒక మాటను చూడవచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. 5:24 నా మాట విని. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరణములో నుండి జీవములోనికి రావాలి మనుషులు. అందుకే ఒలీవ కొండ దగ్గరకు ఆయన వెళ్ళింది. మరణములో నుండి జీవములోనికి వచ్చిన ఒలీవ చెట్టు అది. యేసు ప్రభు వారు కూడా మరణములో నుండి జీవములోనికి దాటి వచ్చాడు గనక పగలంతా మన దగ్గరికి ఎందుకు వచ్చి ఆ దేవాలయాల్లో బోధిస్తున్నాడంటే మరణకరమైన వాతావరణంలో ఉన్న ప్రజలను జీవములోనికి దాటించడానికి, ఒలీవ చెట్టు వలె మార్చడానికి, ఒలీవ చెట్టులాగా తయారు చేయడానికి దేవుడు ఉద్దేశించాడు. దయచేసి మన అద్భుతమైన సంగీతకారుడు, కీర్తనాకారుడు అంటాడు. కీర్తనల గ్రంథం 52వ కీర్తనలో 8వ వాక్యం అనుకుంటా. 52వ కీర్తన 8వ వాక్యంలో కీర్తనాకారుడు ఏమన్నాడో చూడండి. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్నాడు. నేను ఒలీవ చెట్టులా ఉన్నాను అన్నాడు. నీవు ఒలీవ చెట్టులా ఉండాలి. అందుకే యేసయ్య ఒలీవ చెట్ల దగ్గరకు వెళ్ళాడు. ఒలీవ చెట్లతో సాన్నిహిత్యం కలిగి ఉన్నాడు. నీవు కూడా ఒలీవ చెట్టులాగా ఉండాలని నీ దగ్గరకు వచ్చి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎందుకు నువ్వు ఒలీవ చెట్టులాగా ఉండాలంటే ఒలీవ చెట్టు మరణము గుండా వెళ్ళినా అది మరణించదు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరణములో నుండి జీవములోనికి దాటి వచ్చినవాడు. నిన్ను కూడా మరణములో నుండి జీవములోనికి ఒలీవ చెట్టులాగా దాటించాలని దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒలీవ చెట్టులో ఉన్న ఈ మొదటి లక్షణాన్ని మీ ఆధ్యాత్మిక జీవితంలోనికి తీసుకురావడానికే రాత్రంతా ప్రభు ఒలీవ కొండ దగ్గర గడుపుతా ఉన్నాడు. ఆ ఒలీవ కొండ దగ్గరకు వెళ్ళి ఆ ఒలీవ కొండ దగ్గర ఉన్న ఒలీవ చెట్ల వలె ప్రజలను మార్చడానికి దేవాలయంలోనికి వచ్చి సువార్తను అందిస్తూ ఉన్నాడు. సూచక్రియలు చేయవచ్చు, మహత్కార్యాలు చేయవచ్చు, చనిపోయిన వారిని బ్రతికించవచ్చు, ఇంకా రకరకాల కార్యక్రమాలు, భోజనాలు పెట్టవచ్చు, ఎన్నెన్నో చేయవచ్చు. కానీ వాటి వలన కాదు, కానీ సువార్త అందించి ప్రజలను మరణములో నుండి జీవములోనికి ఒలీవ మొక్క వలె చేయడానికి, ఒలీవ చెట్టులాగా మార్చడానికి. దావీదు అన్నట్టు నేనైతే దేవుని మందిరంలో ఒలీవ చెట్టులాగా ఉన్నాను అని, నీవు కూడా ఒలీవ చెట్టులాగా ఉండాలని దేవుని ఉద్దేశం. కాబట్టి ఒలీవ చెట్టు వలె నువ్వు మార్చబడాలని యేసయ్య రాత్రంతా ఒలీవ కొండ దగ్గరకు వెళ్ళి
కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను.